అంటే ఎంత ప్రేమను ఈ సన్మానంలో వీళ్ళు చూపిస్తారు. ఒకసారి ఈ సన్మానం అయిపోయాక మీ ఫ్లైట్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తాం. మీ యూత్ మొత్తం రండి, ఇప్పుడులో కొనసాగుదాం, పలుకుదాం. ఇప్పుడు అన్నవారికి సన్మానం ఉంటుంది. రెండు నుంచి ఈ క్లబ్ వాళ్ళు చాలా కష్టపడ్డారన్న. అదేవిధంగా గ్రౌండ్ అన్ని చూసుకున్న వాళ్ళు దగ్గర రావాలి. హనుమాన్ క్లబ్ మొత్తం రావాలని చెప్పారు. బాను రాబేట, మీ టీం మొత్తం రావాలి. 2 రోజుల నుంచి చాలా కష్టపడ్డారు. నీ పేరు పేరుగా పిలవలేదు కాబట్టి ప్రతి ఒక్కరు హనుమాన్ క్లబ్ అనేసరికి ప్రతి ఒక్క పిల్లగాలు పార్టిసిపేట్ చేయాలి. రండి బేట. అంటే మాకు రోజు గుర్తు చేస్తారు. చిట్టన్న దగ్గరికి వెళ్తే మా ఒక్క ప్లేయర్ కి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక చిరు కానుక నీ జ్ఞాపకాలతో ఒక షీల్డ్ తోని పిల్లలు సత్కారం చేస్తున్నారు. యూత్ అంటే నువ్వు అంటేనే యూత్. నీ చురుకుదనానికి మేమందరం యాక్టివ్ గా పనిచేస్తామన్నా. థ్యాంక్ యూ సో మచ్. గెలిచిన వారు ఆనందపడకుండా, ఓడిన వారు నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా మీరందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కబడ్డీని ఆపొద్దు. మీలో ఎంత సత్వం ఉంటే అప్పటి వరకు కూడా మీరు ఆడాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ టోర్నమెంట్ ను ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ పెద్ద మనిషి నడిపిస్తాడో అయ్యప్ప స్వామి దయ ఇంకా ఆశీస్సులు ఉంటాయి. ప్రసారణ ద్వారా ఎంతో మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో, జిల్లా స్థాయిలో గుర్తింపు తెస్తాం. నేను కూడా ఆయన శిష్యునే కాబట్టి నేను తెలియజేస్తా ఉన్నా. నేను 15,000 కింద ప్రసార దగ్గర కబడ్డీ ఆడిన వ్యక్తినే కాబట్టి తెలియజేస్తా ఉన్నా. ఆయన ఓపికకు చాలా గ్రేట్ అని చెప్పి నేను ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మిత్రులారా, మీరు ఓడిపోయిన వారు ఏం నిరుత్సాహపడొద్దు. ఖచ్చితంగా నెక్స్ట్ మీకు ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అద్భుతమైన పెద్ద టోర్నమెంట్ పెట్టబోతా ఉన్నాం మనం ఈ గ్రౌండ్లో. ఓకేనా? ధన్యవాదాలు, శుభాకాంక్షలు. స్వామి శరణమయ్యప్ప. నమస్కారం. సరే ఉన్నారు. మీరు చిట్టన్న చేతుల మీదుగా ఈ కప్పు తీసుకుంటారంటే మీరు ముందు స్థాయిలో ఉంటారని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈ పీడీ సిస్టర్కి చాలా థ్యాంక్ యూ. ఇదే విధంగా మీరు ఎప్పుడు పిలిచినా రావాలని కోరుతున్నాము. ఇప్పుడు మనం ఫ్లైట్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. చాలా లేట్ అయిపోయింది కాబట్టి రన్నర్ అప్స్